హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Telegu Techs ఫోటోషాప్ 7.0 నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లేయర్స్ గురించి చూద్దాం. ఇప్పటివరకు లేయర్స్ గురించి మనం మాట్లాడలేదు. లేయర్స్ అంటే బేసిక్గా మనం ఈ టూల్స్ గురించి చెప్పుకున్నాము. ఒకసారి లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు లేయర్స్ అంటే ఏంటి? బేసిక్గా మనం ఫోటోషాప్లో నంబర్ ఆఫ్ లేయర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ తీసుకుంటాము, ఇమేజ్ తీసుకుంటాము, షేప్ తీసుకుంటాము. ఇలా డిఫరెంట్గా తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్లో పెట్టుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఆ అడ్వాంటేజ్ అంటే సమ్ వర్క్ చేసిన తర్వాత మనం ఆ లేయర్స్ని మనకు అవసరం లేదు, డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. లేదు సైజ్ ఎక్కువైంది తగ్గించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇలా కొన్ని మోడిఫికేషన్స్ లేదా కలర్ చేంజ్ చేయాలి, మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి ఈ లేయర్స్ అనేవి మనకి చాలా యూస్ అవుతాయి. లేయర్స్ మీన్స్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక జిడుగు కవర్ మనం కింద నుంచి చూస్తే పైన ఎన్ని జిడుగు కవర్లు ఉన్నా మనకి క్లియర్గా కనిపిస్తుంది, పైన ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా. సేమ్ అలానే లేయర్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట. ఓకే, మరి లేయర్స్ని ఎలా క్రియేట్ చేయాలి? ఒకటి, ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మాన్యువల్గానే క్రియేట్ చేస్తాను. మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ స్కిప్ చేస్తే ఖచ్చితంగా మీకు అంటే అర్థం కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూసి నేను చెప్తున్నాను. యావరేజ్ వ్యూ ఇప్పుడు నేను ఎక్కడొకక్కడ ఒక చిన్న టాపిక్ అంటే దానికి సంబంధించిన టిప్ చెప్తాను. అంటే టిప్ మీన్స్ ప్రతి సెకండ్కి ఒకసారి ఎప్పుడొకప్పుడు టిప్స్ అనేవి మనం ఆ టూల్ యొక్క చెప్తాము. మీరు అది స్కిప్ అయిపోతారు, మీకేం అర్థం కాదు. సో ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ వీడియోస్, నా వీడియోస్ అనే కాదు, మీరు ఏదైనా ఒక నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు. మ్యాక్సిమం 10 to 15 minutes ఉంటాయి. ఆ 10 to 15 minutes కూడా మీరు స్కిప్ చేసుకుంటూ పోతే మీకు ఎటువంటి యూజ్ అయితే లేదు. ఓకే, నేను లేయర్స్ అన్నీ కూడా మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, అలానే షార్ట్కట్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి లేయర్ మెనూ బార్లో నుంచి లేయర్ మెనూ అని ఉంది. ఇక్కడ చూడండి, మనకి లేయర్ మెనూ ఇక్కడ స్టార్టింగ్లోనే న్యూ అనేది దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ నేమ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, నేను ఒక సపోజ్ ఇమేజ్ అనుకుంటున్నాను, ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇమేజ్ ఇలా లేయర్స్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ క్లిక్ చేసి కూడా దీన్ని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి లేయర్స్ అనేది ఈ విధంగా ఫస్ట్ లేయర్ మెనూ నుంచి క్లిక్ చేయొచ్చు. అలానే లేయర్ ప్యానల్ నుంచి కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ లేయర్ ప్యానల్ నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది డిలీట్ ఆప్షన్, ఇది న్యూ లేయర్, ఇవి మనకి న్యూ ఫిల్ అడ్జస్ట్మెంట్ లేయర్. అలానే గ్రూప్ సెట్టింగ్ అంటే గ్రూపు ఒక లేయర్స్ ఒక 100 లేయర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి ఇమేజెస్ ఒక గ్రూపు అట్లా. ఓకే, ఇది మాస్క్, ఇది ఎఫెక్ట్స్. వీటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్క వీడియో చేసుకుందాం. అలానే ఈ లేయర్స్ మెనూలో ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది, డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. దీనికి నేమ్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇది షేప్ అనుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఖచ్చితంగా లేయర్స్కి అనేవి నేమ్ ఇవ్వటం అలవాటు చేసుకోండి. ఇక్కడ మనకి బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి, అలానే దాని ఒపాసిటీ, ఫిల్, ఇక్కడ లాక్, ఇవన్నీ కూడా మీకు మేబీ ఫ్యూచర్లో అన్నిటి గురించి ఈ ప్యానల్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రజెంట్ లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ లేయర్ని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ 2 లేయర్స్ని ఒకసారి మళ్ళీ నేను క్రియేట్ చేస్తాను. ఒకటి, లేయర్ మెనూ నుంచి న్యూ లేయర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇది మంచి ఆబ్జెక్ట్. దీనిలో ఒకేసారి మనం కలర్ ఫిల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉన్నాయి చూడండి. కలర్స్ గురించి మనం తర్వాత, ఎందుకంటే వాటిని ఎలా ఫిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక లేయర్ అయితే తీసుకున్నాను, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, 2 లేయర్స్. దీనికి షేప్. ఓకే, ఇంకొకటి షార్ట్కట్ ద్వారా కూడా క్రియేట్ చేశాను. నేను అక్కడెక్కడ క్లిక్ చేయలేదు. ఇది షేప్ 1 అనేది చేసి
ఇక్కడ క్రియేట్. ఈ 3 టైప్స్లో మనం లేయర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే లేయర్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఈ డిలీట్ బటన్ మీద మీరు తీసుకొచ్చి అలా వదిలేస్తే డిలీట్ అవుతుంది. ఇంకొకటి ఈ లేయర్ మెనూలోనే ఇక్కడ డిలీట్ లేయర్ అని ఉంది. డిలీట్ అయిపోతుంది. క్రియేట్ 3 టైప్స్, డిలీట్ 2 టైప్స్. కీబోర్డ్ షార్ట్ కట్ కూడా ఉంది, అది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు. ఇలా డిలీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లేయర్స్ని మేనేజ్ ఎలా చేయాలి? హౌ టు మేనేజ్ లేయర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మనకి ఈ లాసో టూల్స్ ఉన్నాయి కదా మనకి, దీన్ని కొంచెం సైజ్ అనేది తగ్గిస్తాను. మరి హ్యూజ్ ఉంది, నేను ఊరికే జిగ్జాగ్గా డ్రా చేస్తూ ఉన్నాను, మీరు దాని గురించి కంగారు పడద్దు. ఒక కలర్ అయితే మనం ఫిల్ చేద్దాం. ఈ కలర్ ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. ఈ లేయర్లో మనం ఎనీ కలర్ ఇప్పుడు ఫిల్ చేశాను. చూడండి మనకి ఇప్పుడు ఈ లేయర్ అనేది మనకు కనిపించట్లా. సో దాన్ని కనిపించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లేయర్ని అనేది ఇట్లా జస్ట్ మీరు మౌస్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి డ్రాగ్ చేస్తే ఇట్లా డ్రాగ్ చేయాలి, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇలా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నాను నేను. డిజిటల్ తెలుగు టెక్స్ అనుకున్నాను, టెక్స్ట్ లేయర్ తీసుకున్నా. అలానే ఒక షేప్స్ కూడా తీసుకున్నా. వీటన్నిటి గురించి మనం సపరేట్గా లెసన్ అయితే చెప్పుకున్నాం. ఇక్కడ మీకు నచ్చిన షేప్ తీయండి. ఇవన్నీ కూడా షేప్సే మనకి. ఈ రెడీమేడ్ అడోబ్ వాళ్ళు రెడీమేడ్గా మనకి కొన్ని షేప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ షేప్స్ అలానే ఒక ఇమేజ్ కూడా తీసుకుందాం మనం. ఎనీ ఇమేజ్, ఈ ఇమేజ్ కూడా తీసుకుందాం. ఈ ఇమేజ్ నేను చెప్దాం డైరెక్ట్గా దీన్ని లాక్ అయితే తీసేసి నేను డైరెక్ట్గా ఇక్కడికి డ్రాగ్ చేద్దాం. ఓకే, అయిపోయింది, లాక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక లేయర్ తీసుకొని దీనికి ఒక ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే బ్లాక్ అయితే ఇద్దాం. QuarkXPress. ఇప్పుడు చూడండి ఈ లేయర్స్ అన్నీ కనపడట్లేదు. మరి వీటిని ఏం చేయాలి మనం అనేది మీరు దీన్ని లేయర్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 లేయర్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ మనకి స్క్రీన్ మీద కనపాలంటే ఫస్ట్ దీన్ని మనం ఇక్కడికి బ్యాక్గ్రౌండ్ లేయర్ కంటే ఫస్ట్ పెట్టండి. ఇలా ఇప్పుడు చూడండి ఈ లేయర్స్ అన్నీ కూడా మనకి విజిబిలిటీ అయితే 100% విజిబిలిటీ ఉంది. ఓకే, ఇది కూడా మనకి దీని కింద ఉంది మనకి. చూడండి మరి దీని పైనకి రావాలి అంటే మీరు జస్ట్ దీన్ని పట్టుకొని దానిపైన ఇలా డ్రాగ్ చేయాలి. లేదు దాని కిందే మనకి విజిబిలిటీ బాగుంది, ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం బ్లెండ్ చేయొచ్చు. దీంట్లో బ్లెండ్ చేయొచ్చు, దీంట్లో బ్లెండ్ చేయొచ్చు. దీనికి డైరెక్ట్గా మాస్కింగ్ ఇచ్చుకొని ఇలా ఎంబారసింగ్గా లేకుండా నీట్గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లేయర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. లేయర్స్ మొత్తం ఈ ఎన్ని లేయర్స్ ఇంకొక పార్ట్ 2 అనేది కూడా లేయర్స్ గురించి చెప్తాము. ఈ టైప్స్ ఆఫ్ లేయర్స్ అన్నీ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, ఈ విధంగా లేయర్స్ అనేవి మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇది టెక్స్ట్ లేయర్, ఇది షేప్ లేయర్, ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్. ఇలా డిఫరెంట్గా ఉన్న అన్ని లేయర్స్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి. ఓకే, దీన్ని లేయర్స్ అంటారు. ఈ లేయర్ మెనూ నుంచి క్రియేట్ చేయొచ్చు, షార్ట్ కట్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, ఈ లేయర్ ప్యానల్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. అలానే లేయర్ మెనూ నుంచి డిలీట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. ఓకే, ఈ లేయర్స్ అనేవి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ లేయర్స్లో మనం కలర్ ఎలా ఫిల్ చేయాలి
అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.